ఒక చిన్న గ్రామంలో వీరా అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడే కాని ఒక అలవాటుంది. తాను తప్పు చేసినా అంగీకరించడు. నేను ఎప్పుడూ తప్పు చెయ్యను అని చెప్పుకునేవాడు. ఒకరోజు అతని గురువు పిల్లలందరికీ ఒక పనిచ్చారు. మీరు ఒక్కొక్కరూ ఒక చిన్న మొక్క నాటి దాన్ని రోజూ నీళ్లు పోసి పెంచాలి అన్నారు. అందరూ ఎంతో ఆనందంగా తమ మొక్కలను నాటారు. వీర కూడా ఒక మొక్క నాటాడు. మొదటి 2 రోజులు అతను బాగా చూసుకున్నాడు. కాని తర్వాత అతను ఆటలలో మునిగిపోయి మొక్కకు నీళ్లు పోయడం మర్చిపోయాడు. కొద్ది రోజులకు ఆ మొక్క వాడిపోయింది. గురువు వచ్చి ప్రతి పిల్లవాడి మొక్కను చూశారు. అందరి మొక్కలు పచ్చగా అందంగా ఉన్నాయి. కాని వీర మొక్క మాత్రం ఎండిపోయి ఉంది. వీరా, నీ మొక్క ఎందుకిలా ఉంది అని గురువు అడిగారు. వీర వెంటనే అబద్ధం చెప్పాడు. గురువుగారు, నేనైతే ప్రతిరోజూ నీళ్లు పోశాను. కాని ఈ మొక్క బలహీనంగా ఉండి చనిపోయింది అన్నాడు. గురువు కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. సరే, రేపు మళ్ళీ కొత్త మొక్క నాటు అని మాత్రమే చెప్పారు. రెండోసారి కూడా వీర మొక్క నాటాడు. ఈసారి కూడా మొదట బాగా చూసుకున్నాడు. కాని మళ్ళీ అలానే నిర్లక్ష్యం చేశాడు. మొక్క మళ్ళీ వాడిపోయింది. ఈసారి గురువు అతన్ని పిలిచి, వీరా, నిజంగా నీళ్లు పోసావా అని అడిగారు. వీరా, అవును గురువుగారు అని మళ్ళీ అబద్ధం చెప్పాడు. అప్పుడు గురువు చిరునవ్వుతో, సరే, నేను రేపు నీ ఇంటికి వస్తాను అని అన్నారు. మరుసటి రోజు గురువు వీర ఇంటికి వెళ్లారు. అక్కడ అతని తల్లి, గురువుగారు, వీర మొక్కకు 2 రోజులు మాత్రమే నీళ్లు పోశాడు, తర్వాత మర్చిపోయాడు అని చెప్పారు. వీర తలదించుకున్నాడు. అతని అబద్ధం బయటపడింది. గురువు అతని దగ్గరకు వచ్చి, వీరా, తప్పు చెయ్యడం తప్పు కాదు, కాని చేసిన తప్పును అంగీకరించకపోవడం పెద్ద తప్పు అని చెప్పారు. వీర కళ్లలో నీళ్లు వచ్చాయి. క్షమించండి గురువుగారు, ఇక ముందు నిజం చెప్తాను అని అన్నాడు. గురువు అతనికి మళ్లీ ఒక అవకాశమిచ్చారు. ఇది 3వసారి. ఈసారి నిజంగా కష్టపడి మొక్కను పెంచు అన్నారు. ఈసారి వీర చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ప్రతిరోజూ అలారం పెట్టుకుని మొక్కకు నీళ్లు పోశాడు. దాన్ని ఎండలో నుంచి కాపాడాడు. కొద్ది రోజుల్లో ఆ మొక్క పచ్చగా బలంగా పెరిగింది. గురువు మళ్లీ వచ్చి చూసి ఆనందపడ్డారు. చూడు వీరా, నీ ప్రయత్నం వల్ల ఈ మొక్క ఎంత బాగా పెరిగింది. వీర ఆనందంగా నవ్వాడు. గురువుగారు, ఈసారి నేను నా తప్పునుంచి నేర్చుకున్నాను. అప్పుడు గురువుగారు, అదే నిజమైన విజయం. తప్పులు మనకు పాఠాలు చెబుతాయి. వాటిని అంగీకరిస్తే మనం మెరుగవుతాం అని అన్నారు. ఆ రోజునుంచి వీర ఎప్పుడూ తన తప్పులను దాచలేదు. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అంగీకరించి దానిని సరిదిద్దేందుకు ప్రయత్నించేవాడు. కొంతకాలానికి అతను గ్రామంలోనే ఉత్తమ విద్యార్థిగా నిలిచాడు. అందరూ అతన్ని మెచ్చుకున్నారు. కాని అతను ఎప్పుడూ ఒక మాట గుర్తుంచుకున్నాడు. తప్పులు మనకు శత్రువులు కాదు, గురువులు. ఈ కథలో నీతి, తప్పు చెయ్యడం సహజం, కాని ఆ తప్పుల నుంచి నేర్చుకోవడం మనల్ని మంచి మనుషులుగా మారుస్తుంది. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.